రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీస్లోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు. వాడు కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది? అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అటు ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మెమో ఇచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినారా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి వెనకడు కూడా పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగానివి, ఎట్టారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, వాడు మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి, ఎందుకు మాట్లాడినాడు అడిగింది. అంటే ఏమని మాట్లాడాలి, మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నా నాకన్నా నేను పార్టీకి విరుద్ధంగా ఏ రోజు మాట్లాడాలా, ఇన్ని సంవత్సరాల్లో నేను ఇన్ని గురించి మాట్లాడినప్పుడు నాకు ఎవరో కూడా ఇదిగో నా పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా, బోరుగడ్డ అనిల్ కుమార్ మన పార్టీ కాదు, నువ్వు మాట్లాడు, వారికి మనకు సంబంధం, మీకు ఎవరైనా చెప్పారా? నేను అందుకే అడగండి అన్న, గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదన్నా, మీకు ఎవరైనా చెప్తే చెప్పండి, నేను మీరే ఒకసారి అడగండి అన్న. కాదన్నా, మీరే ఒకసారి అడగండి. మీకు గైడ్ లైన్స్ మా మీడియా సెల్ శ్రీహరి గారు చూస్తారు, ఓకేనా, పెద్దలు గారు నేను, మీరు ఒకసారి అడగండి. అవునన్నా, సజ్జలో మీకు చెప్పినారా పార్టీ అనిల్కి మనకి? మీరు అడగండి అన్న, మీరు చెప్పండి ఒకసారి. ఎందుకు నాకు మీరు క్వశ్చన్ ఏది కాదన్న, ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు అలా అడగండి. మీకు మీరు పార్టీలో మీకు ఇవన్నీ వాళ్ళే చూస్తారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. మరి ఏంటంటే ఇట్లా చెప్పిన డ్యామేజ్ చేయకపోయింది, నేను పార్టీ మనిషిని అయితే కాదని ఎట్లా చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకు అబ్బాయి ఫోన్ చేస్తారు కదా, ఆ టాపిక్ ఏదో చెప్తారు కదా. అంటే జగనన్నకు భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడుతుంది చెప్పించాలి మీకు, అంతేనా? మీరు అట్లా లేదన్నా, మీ పార్టీలో ఎవరు వస్తారు, మీ పార్టీలో అన్ని వాళ్ళే చూసారని చూస్తున్నారు కదా. అవునా, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు మీరు చెప్పేది ఎలా ఉందంటే, మీరు నాకు చెప్పొద్దు, మీరు బయట చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు. ఇప్పుడు జగనన్న మీకు చెప్పాలా లేదా భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా, అంతేనా? నేను అసలు మీరు నాకు ఫోన్ చేసేది అడగటమే రాంగ్ అంటున్నా. ఏం రాదు, మీరు నాకు సంబంధం లేదు పార్టీ కదా, ఎవరో చెప్తారు కదా, అడగటమే రాంగ్ అంటున్నా. అవునన్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. అది మీరు నా మీద ఉంటే మీరు వాళ్ళ దగ్గర చెప్పండి అన్న, వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం పనిచేస్తున్నాయి. పార్టీ గైడ్ లైన్స్ పార్టీ నా వ్యక్తిగత నిర్ణయాలు ఏది నేను ఏదో తీసుకోలేదు నాకు అవసరం ఏమవుతుంది. సో అందుకని మీరు అడగండి, మీరు చెప్పించండి. మా మనిషి గారి బాధ్యత చెప్పింది, లేకపోతే మా మనిషి ఏమన్నా క్లియర్గా అతను చెప్పింది ఏంది రికార్డింగ్లో, పూడి శ్రీహరి అనేవాడు చెప్పిండు, సజ్జల అనేవాడు చెప్పిండు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్నంట. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక నేను ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి అన్న కోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి కాడికి పోయి మాటిచ్చిన, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన చేయాలా, నీకంటే ముందు 100 అడుగులు వేసి పరిపాలన చేయాలని ఇచ్చున్నా. నేను 30 లక్షల కాలుబలం మాది, మీ అన్నకు రౌడీ షీటర్ ఓపెన్ చేశానని చెప్పి వాళ్ళు నన్ను ఏ పొద్దు కూడా నన్ను ఈ పొద్దు దాకా నన్ను ఫంక్షన్కి పిలిచలా. ఎవడు అనింది రౌడీ షీటర్ అని? బయట అంటే పట్టించుకోను. కారుమూరి వెంకటరెడ్డి వాడు వాగుతాడా నా గురించి? దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. పూడి శ్రీహరి అనేవాడు కుట్రదారుడు, విన్నారుగా మీరు. పూడి శ్రీహరి అనేవాడు చెప్తే మాట్లాడినా, రికార్డింగ్ ఉంది. నేను అడిగిన సజ్జల చెప్తే మాట్లాడినా అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మీద ఇమీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా, వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలా. మమ్మల్ని తిట్టాడు, 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉన్నా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీలు ఉచ్చబోయడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే నేను రాజీనామా ఎందుకు చేశానంటే రిపబ్లికన్ పార్టీకి, రామ్దాస్ అత్వాలే అనే వ్యక్తి కేంద్ర మంత్రి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాఫీ మాంగో అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు భారతమ్మని తిట్టారు, నా కుటుంబం తిట్టారు, చాలా అసాసినేటెడ్గా మాట్లాడారు, వల్గర్ పోస్టులు పెట్టారు. నేను అడుగుతున్న, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి మానం గురించి మాట్లాడారు. ఆ రోజు కదా నేను బయటకు వచ్చింది, ఆ రోజు కదా భారతమ్మకి పాలాభిషేకం చేసింది నేను, అందుకు కదా నా ఆఫీస్ తగలబెట్టింది. పార్టీలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి వాడు కోటరీని పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. కుట్ర పన్ని నేను ఒక దళితున్నానా?
జగన్మోహన్ రెడ్డి గారు దళితులు మా మామూలని కాలర్ పట్టుకొని చెప్పిన వ్యక్తి. ఈ విషయాలు జగనన్నకి తెలియదు. పార్టీలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. 70% ఆఫ్ ది ఎమ్మెల్యేస్ మినిస్టర్లు అందరూ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మాకందరికీ జగన్మోహన్ రెడ్డి నాయకుడు, సజ్జల కాదు. మేము పనిచేసింది జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి కోసం ఇక్కడ చచ్చిపోతాం కూడా చచ్చిపోతాం. ఇక్కడ మాకు ఎవడు నాయకుడు లేడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడు, ఆయనే మాకు మూలం. జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ అంతా దోచుకు తిని ఏం చేస్తాడండి ఇక్కడ కూర్చొని సజ్జల? ఇస్త్రీ కొట్టేసుకొని నలకు కూడా కూర్చుంటాడు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకోమని చెప్పండి, తిరగమని చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ పొద్దున్నా సరే జెండా పట్టుకొని 1 కిలోమీటర్ నడిచిన బాపుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ర్యాలీలు చేసింది మేము, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము గుడ్డలు చించుకున్నాం. మమ్మల్ని గుద్దవాళ్ళు కొట్టినారు, మమ్మల్ని భయంకరంగా కొట్టినారు, మమ్మల్ని చించారేసినారు పోలీసు వాళ్ళు. 22 కేసులు పెట్టించుకొని 9 రోజులు జైల్లో ఉండేస్తే నాకు ఇక్కడ ఆ గొట్టంగాడు కొనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి? వాడంతా వాడు బతికేంత గురు, కడుపు కాలిపోతుంది. రోడ్డు మీదకి వచ్చింది నా ఫ్యామిలీ అంతా. నా అకౌంట్స్ బ్లాక్ చేశారు. నా కంపెనీలు 2 సాఫ్ట్వేర్ కంపెనీ. నా భార్య ఒక ఫ్రీడమ్ ఫైటర్ గారి మనవరాలు పుట్ల సుబ్బయ్య. ఒక చరిత్ర ఉన్న కుటుంబం నా కుటుంబం. అత్తింట్లో ఏమని తలపెట్టుకోవాలా? మా మామ అడిగినాడు, అయ్యా బయట వాళ్ళు అంటే సరే, సొంత ఇంట్లో వాడే నీ గురించి రౌడీ షీట్ అని మాట్లాడితే ఏంది బాబు ఇది? నీకు మద్దతు లేదా? మళ్ళీ వాడిని సాక్షిలో కూర్చోబెట్టి రోజు వాడు వెంకటేశ్వర స్వామిని పూజించినాడు, వాడిని పూజిస్తూ ఉన్నారని. నేను భారత మేడం గారు కూడా అడుగుతాను, నా భారతకని అడుగుతా ఉన్నా నేను, మీరు వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలక్క. నేను సజీవుడాన్ని దేవుడి సాక్షికి చెప్తున్నా, నేను ముక్కు స్విచ్ చేయడానికి రాలా. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడుగానే ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇది నా ఇల్లు కాబట్టి నేను గొడవ చేసేదానికి రాలా, మందితో రాలా, మార్పులతో రాలా. నేను నా భార్య వచ్చినాం, కంటికి కడుగుడు కారుస్తున్నాం. మమ్మల్ని ఈ రకంగా అవమానించి పార్టీ ఆఫీస్కి పిలిపించి 4 గంటలు కూర్చోబెట్టి అడుగు కూర్చోబెట్టి తెలుసా? అనిల్ అంటాడు, డోర్ కాడికి పోతే 5 నిమిషాలు ఆగమ్మంటాడు. అట్ట 3 సార్లు కూర్చున్నా. కెమెరా చెక్ చేయబడి లోపల 4.5 గంటలు తిండి తిప్పలు లేకుండా లాస్ట్ పర్సన్ నేనే ఆ రోజు మాట్లాడింది. ఆ ఒక్క మాట చెప్పేదానికి నువ్వు 4.5 గంటలు కూర్చోబెడతావా? అదే అడుగుతున్నాను. నాకు సమన్యాయం జరిగేదాకా నేను ఈ నుంచి లేయను. ఏడే ప్రాణం నడుస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కారుమూరి వెంకటరెడ్డి అనేవాడిని బర్తరఫ్ చేయాలా. పూడి శ్రీహరి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బహిరంగ క్షమాపణ నా కుటుంబానికి చెప్పాలా. నా కుటుంబాన్ని రౌడీ షీటర్ అంటే నాకు 5 చెల్లెలు ఉన్నారండి. వాళ్ళు తలలు ఆడపెట్టుకుంటారు. మీ అన్న రౌడీ షీటర్ అని మాట్లాడితే అత్తింట్లో మాట్లాడరా? అవమానకరంగా మాట్లాడరా? ఈ పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్న మేము జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నేను ఇక్కడికి వచ్చినానండి. నేను పార్టీకి వ్యతిరేకంగా రాలేదు, పార్టీకి మీద గొడవ చేయడానికి రాలా. పార్టీలో తప్పు జరుగుతుంది. జగనన్న ఉన్నప్పుడు ఒకలాగుంది, జగనన్న లేనప్పుడు ఒకలాగుంది. ఈ పరిస్థితులు మారాలి. ఇక్కడ ఒక నాయకత్వ లక్షణం కలిగిన వాడు ఇక్కడ కోఆర్డినేటర్గా ఉండాలా. దానికోసమే మేమంతా నేనైతే ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడడం జరుగుతుంది.